నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రీఓపెన్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టండి. దరఖాస్తులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. నంద్యాలలో వక్ఫ్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం. పాల్గొన్న ఎమ్మెల్సీ ఇసాక్ బాషా. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి లోపలికి వెళ్లాలంటే అవస్థలు పడుతున్న రోగులు. ఎన్నికల్లో కూటమి నాయకులు ఇచ్చిన సూపర్ 6 హామీలని తక్షణమే అమలు చేయాలి. నంద్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు ఆందోళన. క్రికెట్ బ్యాటింగ్లకు వెళ్లవద్దు, 2 టౌన్ సీఐ ఇస్మాయిల్ హెచ్చరిక. నంద్యాల మార్కెట్ యార్డ్లో రైతులకు అన్ని వసతులు ఏర్పాటు. డైరెక్టర్ కల్పన కుమారి వెల్లడి. గిరిజనుల జీవనోపాధులను మెరుగుపరచండి. జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా ఆదేశం. చల్లని త్రాగునీరు చలివేంద్రాన్ని సంక్షేమ దివ్యాంగుల ఆధ్వర్యంలో ఏర్పాటు. ప్రారంభించిన విశ్వ హిందూ పరిషత్ మనోహర్. నంద్యాల పొన్నాపురంలో అక్రమంగా నిల్వ ఉంచిన 33 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్న ఎస్ఐ గంగయ్య యాదవ్. రాష్ట్ర న్యాయ బ్రాహ్మణుల శ్రేయస్సే కూటమి ప్రభుత్వ లక్ష్యం. న్యాయ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ విజయ్ కుమారి. నంద్యాల ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తులలో రీఓపెన్ అయిన దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా కలెక్టర్తో పాటు ఇన్ఛార్జి జాయింట్ కలెక్టర్ రామునాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా రీఓపెన్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో రీఓపెన్ దరఖాస్తులు 68 ఉన్నాయని వీటన్నిటిని త్వరితగతిన పరిష్కరించాలన్నారు. పెండింగ్ లో ఉన్న 1641 దరఖాస్తులను వితిన్ SLAలోగా పరిష్కారం చూపాలని కలెక్టర్ ఆదేశించారు. సీఎంఓ కార్యాలయం వీఐపీ గ్రీవెన్స్ కు సంబంధించి 15 పెండింగ్ లో ఉన్నాయని వీటిని కూడా నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాలన్నారు. పరిష్కరించిన ఫిర్యాదుల అర్జీదారుల అభిప్రాయ సేకరణ వేగవంతం చేసి 100% పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర యాప్ లో పెండింగ్ లో ఉన్న శాఖలు తక్షణమే సంబంధిత అంశాలను పూరించి ఫోటోలతో సహా అప్లోడ్ చేయాలని కలెక్టర్ సూచించారు. నంద్యాలలో వక్ఫ్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంకు హాజరైన ఆల్ పార్టీ నేతలు ఎమ్మెల్సీ ఇసాక్ బాషా ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ ఆవిష్కరణ సమావేశంలో ఎమ్మెల్సీ ఇసాక్ బాషా చైర్పర్సన్ మహబూనిసా, జమాతే ఇస్లాం హిందూ నాయకులు అబ్దుల్ సమద్, మాజీ కౌన్సిలర్ సలములా అవాజ్, జిల్లా అధ్యక్షులు ముస్తాన్ వలీ, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. సమావేశంలో పలు కీలక నిర్ణయాలను, అభిప్రాయాలను రానున్న రోజుల్లో అనుసరించాల్సిన విధి విధానాలపై సుదీర్ఘంగా చర్చించిన మైనార్టీ నేతలు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించేందుకు నూతన అడ్డా హాక్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని, దీనికి మౌలానా ఇద్రీస్ కన్వీనర్ గా ఉంటారని అన్నారు. వక్ఫ్ సవరణ బిల్లు రద్దు చేసేంత వరకు పోరాటాలు నిర్వహించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. సవరణ బిల్లు వల్ల జరిగిన నష్టాలను సామాన్య ప్రజలకు చేరువేసినందుకు వీధి వీధి వాడవాడల కమిటీ సభ్యులు ఇళ్ల వద్దకు వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. మేము ఈరోజు ఇక్కడ ఇప్పుడు
సుప్రీంకోర్టులో వ్యవహారం ఉంది కాబట్టి అది అయిపోయేంత వరకు ఉండి దాని తర్వాత ఇది రద్దయ్యేంత వరకు కంటిన్యూగా పోరాడతామని చెప్పేసి ఉంటాము. ఎన్నో రకాల నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మేము ఇక్కడ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. ఇక్కడికి వచ్చి సహకరించినటువంటి అందరికీ మీ ద్వారా నేను మరొకసారి నమస్సుమాంజలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ వల్ల ఎక్కువగా నష్టపోయినటువంటి వ్యక్తులకు దీని గురించి విషయం తెలియదు కాబట్టి వాడవాడ వీధి వీధి చిన్న సందు దగ్గర నుంచి దీనివల్ల ఎంత నష్టపోతా ఉన్నాము, ఈ మోడీ ప్రభుత్వము ఎంతమందికి దీని ద్వారా అన్యాయం చేస్తూ ఉంది, ఈ మోడీ ప్రభుత్వానికి తన స్వలాభం కోసము ఈ కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు ప్రభుత్వము ఏ రకంగా సపోర్ట్ ఇస్తూ ఉంది, తన స్వలాభం కోసము ఇక్కడ ఉన్నటువంటి మిగతా నాయకులు మంత్రులు అనుకోండి, చైర్మన్లు అనుకోండి, మిగతా నాయకులు వాళ్ళ స్వలాభం కోసము ఏ రకంగా మౌనం వహిస్తూ ఉన్నారు అనేది సవివరంగా నంద్యాల చుట్టుపక్కల గ్రామాలు అంతటా ఈ కమిటీ విస్తృతంగా పర్యటించి విషయం తెలిపి వాళ్ళను జాగృతం చేసి వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ రద్దయ్యేంత వరకు మేము పోరాటం చేస్తామని చెప్పేసి దాన్ని రద్దు దిశగా మేము పయనిస్తే అల్లా మాకు ఈ విషయంలో సక్సెస్ చేస్తాడని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. आज हम अल्हम्दुलिल्लाह भाई मोहम्मद इसहाक साहब के वास्ते से जो MLC साहब हैं, इन्होंने हमारे शहर नंदियाल के दानिश्वरान, हजरात उलमा और सियासतदान, कौम व मिल्लत के फ़िक्र रखने वाले हजरात को और इसी तरह मस्तूरात को जो कौम का दर्द रखती हैं और चेयरमैन साहिबा को और तमाम को एक जगह पर जमा किया, इसलिए कि हमारे इस मुल्क में इस वक़्त में काला कानून वक्फ तरमीम बिल के नाम से ओके हुआ है, पास हुआ है और सुप्रीम कोर्ट में इसका मसला हल हो रहा है। तो इस मसले को किस तरह हम लोग हल करें और इस काले कानून को किस तरह हमारे मुल्क से ख़त्म करें और हमारा आंध्र प्रदेश की रियासत और इसी तरह इस रियासत ने बाकायदा बीजेपी हुकूमत से मिलकर तायद करके इस काले कानून को नाफिज करके कौम को कितना परेशान कर दिया है। इस कौम को इन परेशानियों से निकालने के लिए और इस काले कानून को रद्द करने के लिए आज इन तमाम हजरात का बैठना हुआ। उसमें हम तमाम हजरात शामिल हैं और मुख्तलिफ जमातों वाले और मुख्तलिफ पार्टी वाले अपने झंडे और अपने निशानियों को मिटाकर मुस्लिम और एक हैं कहकर एक जगह पर इस वक्त में जमा होकर ये फैसला लिए हैं कि इंशाअल्लाह इस काले कानून को ख़त्म होने तक हम खामोश बैठे नहीं रहेंगे और इस काले कानून को ख़त्म करके ही रहेंगे। उसके लिए हम जितना भी जतन करना पड़े, मेहनत करना पड़े, कोशिश करना पड़े, हम हर मैदान में, हर जगह पर, हर नुक्कड़ पर और हर जगह पर पहुंचकर इस काम को कामयाब करके और रैली वगैरह एहतजाजी धरना। నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి ప్రధాన గేటు ముందు నిరంతరం ఆటోలు అడ్డంగా నిలుపుతున్నారు. దీంతో రోగులు, వైద్యులు, సిబ్బంది లోపలికి వెళ్లాలంటే అవస్థలు తప్పడం లేదు. ఓపీ సమయంలో ఇక్కడ ట్రాఫిక్ పోలీసులను ఉంచే ప్రాణాపాయ స్థితిలో వారు ఆసుపత్రి గేటుకు అడ్డంగా ఆటోలు ఉన్న వారిని అత్యవసర వాహనాలు నిలపకుండా చూసేవారు. ప్రస్తుతం వైద్యం కోసం పోలీసులు లేకపోవడంతో సమస్య మొదటికొచ్చింది. తీసుకొచ్చే అంబులెన్సులు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల సమయంలో వెళ్లాలన్నా ఆలస్యం అవుతుంది. అదేవిధంగా ఇక్కడ రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలు కూడా యువకులు కోల్పోయారు. ఇప్పటికైనా ట్రాఫిక్ పోలీసులు అధికారులు స్పందించి ఇక్కడ ఆటోలు నిలబడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటే హాస్పిటల్కి వెళ్లే రోగులకు పోలీసు వారు మేలు చేసిన వారు అవుతారని రోగులు కోరుతున్నారు. నంద్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించిన సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఎన్నికల్లో కూటమి నాయకులు ఇచ్చిన హామీలన్నింటినీ తక్షణమే అమలు చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం నంద్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించి అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారికి వినతి పత్రాన్ని సమర్పించారు. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నంద్యాల డివిజన్ కార్యదర్శి ఎం శంకర్ అధ్యక్షత వహించారు. అనంతరం సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా కార్యదర్శి వై నరసింహులు
ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి కె అరుణ్ కుమార్, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు ఎం గోపాల్, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మజీద్ మియా, రంగనాయకులు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నంద్యాల డివిజన్ కార్యదర్శి ఎం శంకర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు దాటినప్పటికీ ఎన్నికలలో ఇచ్చిన సూపర్ 6 పథకాలను అమలు చేయడంలో విఫలమైందని పై నాయకులు విమర్శించారు. వృద్ధాప్య పెన్షన్ మరియు ఉచిత గ్యాస్ సిలిండర్ తప్ప మిగిలిన ఏ ఒక్క హామీని కూటమి నేతలు అమలు చేయలేకపోయారని విమర్శించారు. ఎన్నికల సమయంలో కూటమి నాయకులు పురోరా కుదరగొడుతూ ప్రచార ఆర్భాటాలతో ప్రజలను వంచి ఆచరణ సాధ్యం కాని 176 హామీలను ఇచ్చారని పై నాయకులు తెలిపారు. తల్లికి వందనం పథకం కింద ప్రతి ఇంటిలో ఎంతమంది విద్యార్థులు ఉంటే ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చెల్లిస్తామని, అలాగే 18 నుండి 50 సంవత్సరాలు పైబడిన మహిళలకు మా శక్తి పథకం కింద నెలకు 1,500 రూపాయలు చెల్లిస్తామని హామీ ఇచ్చారని, ఇంతవరకు ఆ ఊసే లేదని ఆరోపించారు. ఎక్కడ కూడా మిగతావి కూడా అమలు చేయలేదు. మరి అలాంటి మోసపూరితమైనటువంటి ప్రజలకు హామీలు ఇచ్చి అమలు చేయలేని పరిస్థితి మనకుంది. మనం చూసాం, తల్లికి వందనం అన్నాడు. తల్లికి వందన ప్రతి విద్యార్థికి కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పాడు. మరి 20,000 రూపాయలు ఏమైనా ఇచ్చాడంటే ఆ యొక్క పీరియడ్ కూడా అయిపోయింది, కానీ ఇంతవరకు ఆ ఊస లేదు. అట్లాగే మహిళలకు స్త్రీశక్తి పథకం అన్నాడు. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల ఉంటే మహిళలకు ప్రతి ఒక్కరి కూడా 1,500 రూపాయలు నేను ఇస్తానని చెప్పాడు. అది ఇవ్వలేదు. మరి ఎస్సీలకు, బీసీలకు, ఎస్టీల మహిళలకు ప్రతి ఒక్కరి కూడా నేను ఇస్తానని వాగ్దానం ఇంతవరకు అమలు చేయలేదు. అనేక దాదాపు 176 ప్రధానమైనటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో హామీలు పొందుపరిచారు. గతంలో జగన్ కంటే కూడా మించి మేము సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని చెప్పాడు. మరి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క సంక్షేమ పథకాలకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాడు, పప్పుల బెల్లాలాగా ఖర్చు పెడుతున్నాడు. మరి ఆంధ్రప్రదేశ్ శ్రీలంక, మరో శ్రీలంక అవుతుంది లేదా బ్రెజిల్ అవుతుందని చెప్పి, అప్పుడు ఆంధ్రప్రదేశ్ అవుతుందని చెప్పి అప్పట్లో ఎన్నికలలో ప్రచారం నిర్వహించాడు. మరి ఆయన కంటే కూడా, జగన్ కంటే కూడా మేము మించి సంక్షేమ పథకాలను అమలు చేస్తామని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టి 10 నెలలు దాటింది. ఆయన పెట్టినటువంటి మొట్టమొదటి సంతకము అమలు చేయడానికి నేటికి 10 నెలలు దాటి నిన్ననే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. మరి అది స్పష్టత కూడా లేదు. అలాగే యువగలం పేరిట దాదాపు 20 లక్షల ఉద్యోగాల కల్పన అని చెప్పారు. మరి 20 లక్షలు కాదు కదా, 20 ఉద్యోగాలు ఇంతవరకు 10 నెలలు దాటినా కానీ కల్పించలేదు. అట్లాగే చదువుకున్నటువంటి నిరుద్యోగ యువకులకు నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి వాగ్దానం చేశారు. మరి అది కూడా అమలుకు నోచుకోలేదు. మరి ముఖ్యంగా ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమంది మహిళలకు నెలకు 1,500 రూపాయల చొప్పున మీకు ఆర్థిక సాయం చేస్తామని చెప్పి ఇంట్లో ఎంతమంది అంటే అంతమందిగా చెప్పి ప్రచారం చేశారు. మరి ఇవి కాకుండా మరి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ఆ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును మేము పునరుద్ధరిస్తామని చెప్పి వాగ్దానాలు చేశారు. అలాగే కార్మికులకు, రైతులకు, మహిళలకు మరి 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలందరికీ నెలకు పెన్షన్ ఇస్తామని చెప్పాడు. ఆ వాగ్దానం కూడా అమలు చేయలేదు. ఈ విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు జనసేన కూటమి నేతలు ఈ యొక్క హామీలు గుప్పించడంలో అగ్రభాగాన్ని నిలిచారు తప్ప ఇచ్చినటువంటి హామీలను ఏ ఒక్కదాన్ని, ఒక గ్యాసు అలాగే పెన్షన్ తప్ప మిగతా హామీలు ఏ ఒక్కటి కూడా అమలుకు నోచుకోలేదు. అటువైపు ఆలోచన కూడా చేయలేదు. మరి ప్రజలను నమ్మించి వంచనకు గురి చేసి మరి ఆచరణ సాధ్యం కానీ ఈ యొక్క హామీలను గుప్పించి అధికారం చేపట్టినటువంటి కూటమి ప్రభుత్వం నంద్యాల పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఉన్న యువకులు, ప్రజలు, చిన్నపిల్లలు అందరూ చరవాణుల్లో ఉన్న బెట్టింగ్ యాప్లను, ఆన్లైన్ జూదం యాప్లను తక్షణమే తొలగించాలని నంద్యాల 2 టౌన్ సీఐ ఇస్మాయిల్ కోరారు. నంద్యాల పట్టణంలోని రహదారిలో ఉన్న పలు టీ కేఫ్లలో యువకుల చరవాణిలను తనిఖీ చేశారు. బెట్టింగ్, ఆన్లైన్ జూదాలకు సంబంధించిన యాప్లు ఏమైనా ఉన్నాయేమోనని తనిఖీలు చేశారు. ఆన్లైన్ మోసాలకు ఎవరు గురి కావద్దని తెలిపారు. ప్రజలు సహకరించాలని
కోరారు. ఈ సందర్భంగా సీఐ ఇస్మాయిల్ మాట్లాడుతూ యువతకు అవగాహన కల్పించడం జరిగిందని, గంజాయి బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే కేసులు, మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని సీఐ ఇస్మాయిల్ తెలిపారు. యువత ఎక్కువగా క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్నారని, మొబైల్ సెల్ ఫోన్లలో యాప్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నారని, మీ భవిష్యత్తు మీ అరచేతుల్ని ఉందని, మాయమాటలు నమ్మవద్దని, అదేవిధంగా తల్లిదండ్రులు కూడా మీ పిల్లలపై నిలబెట్టాలని, ఏం చేస్తున్నాడు ఏమని మీ పిల్లలను మీరు జాగ్రత్త చేసుకోవాలని, ఇప్పుడున్న తరుణంలో ఎక్కువగా సెల్ ఫోన్ ద్వారా బెట్టింగ్లు ఆడుతున్నారని, ఒక్కసారి డబ్బులు పోయిన తర్వాత తిరిగి రావని, యువత ఇది గమనించి క్రికెట్ బెట్టింగ్ జోలికి వెళ్లొద్దని, గంజాయి సూతం వాటి జోలికి పోవద్దని, మీ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సీఐ తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఐ సుధాకర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను ఇస్మాయిల్, ఇన్స్పెక్టర్ నంద్యాల 2 టౌన్ పోలీస్ స్టేషన్. గౌరవ ఎస్పీ గారు మరియు నంద్యాల ఏఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మేము గత 4-5 రోజులుగా ఈ బెట్టింగ్ గురించి విస్తృతమైన తనిఖీలు మేము చేస్తున్నాము. దాంట్లో మేము అబ్జర్వ్ చేసిన విషయాలను మీతో పంచుకోవాలని చెప్పి, మరి పబ్లిక్లో ఈ బెట్టింగ్ మహమ్మారి గురించి వాళ్ళని తగ్గించాలనే చిరు ప్రయత్నంలో భాగంగా మేము మీ ముందుకు రావడం జరిగింది. మేము ఈ బార్ షాపులు, తర్వాత వెహికల్ చెకింగ్ చేసేటప్పుడు చాలామంది యువకులు ఈ మొబైల్స్లో, హోటల్స్, టీ కొట్టులలో మొబైల్స్లో వాళ్ళు ఈ ఐపీఎల్ సంబంధించిన బెట్టింగ్స్ ఇండివిజువల్గా, అంటే వెబ్సైట్ ఏదో ఉంటుంది, ఆ వెబ్సైట్లో చాలామంది మనం అబ్జర్వ్ చేశాము. పాపం ఆర్థికంగా చాలామంది నష్టపోయారు. ఈ దాంట్లో ఒకసారి ఇరుక్కున్న తర్వాత మరి బయటపడడం చాలా కష్టము. సో ఈ వాళ్ళతోనే మనం చెప్పించి బెట్టింగ్ వల్ల జరిగే నష్టాల గురించి పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పి మా ప్రయత్నం ఇది. దయచేసి ఎప్పుడు కూడా మనం బెట్టింగ్లో డబ్బులు సంపాదలేము. తర్వాత మా అబ్జర్వేషన్ ఏమైతే, మేము ఈ 4-5 రోజుల సీరియస్గా దాని బెట్టింగ్ గురించి మేము స్టడీ చేస్తే అది మోసం. మీకు 100 రూపాయలు మనం మీరు బెట్టింగ్ పెట్టినా అంటే 100 సార్లు పెట్టినా అంటే 1 సారి 2 సార్లు తలవచ్చు. అంటే మీ ప్రాబబిలిటీ వచ్చేసి 2% ఉంటుంది. కాబట్టి ఈ 2% దొరికిందా తగిలిందంటే ఏదో తగులుతుంది, ఫ్యూచర్ మనం సంపాదించవచ్చు అనే దురాశతో ఈ బెట్టింగ్ చేస్తున్నారు. దయచేసి ముఖ్యంగా యూత్ బెట్టింగ్ దూరం ఉండాలని చెప్పి మేము కోరుచున్నాము. తర్వాత వాళ్ళ అడ్రస్ కూడా మీరు ఏం చేసుకోలేరు. మీరు బెట్టింగ్ చేస్తారు, కలిగిందంటాడు, మీకు డబ్బులు కూడా ఇవ్వడాడు. కాబట్టి దయచేసి యూత్ అంతా మీరు అవేర్నెస్ తీసుకొచ్చుకోవాలా. మరి మనం ఈ మధ్యలో మన మీడియాలో చూస్తున్నాము, బెట్టింగ్ బారిన వారు మరి అప్పులు చేసుకొని మరి ఆత్మహత్య కూడా చేసుకుంటున్నారు. తర్వాత మెంటల్గా టెన్షన్ వస్తుంది, జాబ్ సరిగ్గా చేసుకోలేడు. కొంతమంది మేము ఒక యువకుని ఇంటర్వ్యూ చేస్తే మరి ఆయన 2 లక్షల రూపాయలు ఈ మధ్యలో పోగొట్టుకున్నాడు. అబ్బాయి వద్దు, వద్దు నాయన, మా ఇంట్లో వద్దు నువ్వు, కాబట్టి నువ్వు దూరం ఉండు, మాతో ఉండొద్దు అని చెప్పి అప్పులు బాగా తట్టుకోలేక రకరకాల సమస్యలు ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు బెట్టింగ్ జోలికి పోవద్దని చెప్పి మరీ ముఖ్యంగా మేము యువతను కోరుచున్నాము. పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు అని చెప్పి విషయం మీరు స్టడీ చేయండి, వాళ్ళని అబ్జర్వ్ చేయండి, వాళ్ళ సెల్ ఫోన్ మీరు చెక్ చేయండి. ఇప్పుడు ఇంతకుముందు అంటే ప్యాకెట్ ఆడుతున్నారంటే గుంపుగా కూర్చొని ఆడేవాళ్ళు, మటక ఆడుతున్నారంటే చీటీలు దొరికేవి. మరి సెల్ ఫోన్లో ఆయన నీట్గా ఏదో స్టడీ చేస్తున్నట్టు ఉంటుంది, కానీ వాస్తవంగా అయితే మళ్ళీ బెట్టింగ్ ఆడుతుంటాడు. మరి దాన్ని మనము స్వీయ నియంత్రణ ఒకటి ఉండాలా, ఫ్యామిలీ నియంత్రణ ఒకటి ఉండాలా. ఉంటేనే మనకు ఈ బెట్టింగ్ నుంచి మనం బయటపడాలని చెప్పి మా అబ్జర్వేషను. అలాగే విద్యా సంస్థల్లో కూడా విస్తృతమైన మా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు విస్తృతమైన అవగాహన మేము కల్పిస్తాము. యువజనులతో కూడా మేము కలిసినప్పుడల్లా మేము యువజనులు చెప్తుంటాము. తర్వాత ప్రచారం కూడా విస్తృతంగా మేము ఇన్స్టాగ్రామ్ కానీ రకరకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు కానీ మరి కొన్ని పాంప్లెంట్స్ కొట్టించడం, తర్వాత ఇవన్నీ మేము చేయాలని అనుకుంటున్నాము. దీనికి ప్రజల చేయుత మరియు ముఖ్యంగా యువత కూడా మాతో కలిసి చేయాలా అని చెప్పి మేము కోరుతున్నాము.
నంద్యాల మార్కెట్ యార్డ్లో మిర్చి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అని ఏర్పాట్లు చేసిన మార్కెట్ డైరెక్టర్ కల్పన కుమారి నంద్యాలలో ఎంతో మంది మిర్చి పంట పండించిన రైతులు గుంటూరు వెళ్లి అక్కడ 3-4 రోజులు ఉండి వారి మిర్చి పంటను అక్కడ అమ్మటం జరుగుతుంది. ఎంతో మంది రైతులు ఇబ్బందులు పడుతున్న తరుణంలో మార్కెట్ యార్డులో ఒక రూపకల్పన తేవడం జరిగింది. మిర్చి కొనుగోలు కేంద్రం మార్కెట్ యార్డులో ఏర్పాటు చేయడంతో రైతుల కళ్లలో ఆనందం నిలుపుంది. మార్కెట్ డైరెక్టర్ కల్పన కుమారి రైతుల వద్దకు వెళ్లి మార్కెట్ యార్డులో మిర్చి కొనుగోలు చేస్తే మీకు ఆదాయం వస్తుందని, గుంటూరుకు వెళ్లాల్సిన అవసరం లేదని నంద్యాల మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ వచ్చిన రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చల్లని తాగునీటిలో వస్తే రైతులకు మంచి గిట్టుబాటు ధర వచ్చేలాగా మార్కెట్ డైరెక్టర్ కల్పన కుమారి రూపుదిద్దారు. రైతులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. రైతులు ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా తగు చర్యలు చేపట్టారు. ఇక్కడ అంతా సౌకర్యం బాగానే ఉంది రైతులకు కానీ అన్నిటికీ. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి గిట్టుబాటు ధర బాగా ఇస్తున్నారు. గుంటూరు అంటే ఇక్కడే మేలు అవుతుంది రైతుకి. మామూలుగా అయితే వాటర్ సౌకర్యం కానీ రైతులకి ఏదైనా వచ్చినమ్మటే వ్యాపారం చేయడం కానీ అమ్మటే సేల్ చేసినమ్మటే రైతులు డబ్బులు ఇచ్చి పంపించడం కానీ అన్ని సౌకర్యాలు బాగున్నాయి. ఇక్కడ ఇబ్బంది ప్రాబ్లం ఏం లేదు. రైతులకి అలాంటి ఇబ్బంది ఏం లేదు. సౌకర్యాలు బాగుంది. మేడం గారు ఇంత సౌకర్యాలు అన్ని చూసుకుంటుంటది. సాయంత్రానికి అన్ని బాగుంది. ప్రాబ్లం ఏం లేదు. ఇంతకుముందు గుంటూరు పోయి వ్యాపారం చేసుకుంటుంటే చాలా ఇబ్బంది పడుతుంటే ఆడవి 2 రోజులు 3 రోజులకు అమ్ముకుంటుంటే ఇక్కడ ప్రశాంతంగా పొద్దున వచ్చి మధ్యాహ్నం కల్లా అమ్ముకొని క్యాష్ తీసుకొని వెళ్ళిపోతున్నాము. మేడం గారు కూడా మాకు బాగా సహాయం చేస్తున్నారు. దగ్గర చూసుకుంటున్నారు. నీటి సదుపాయం కానీ డబ్బు సహకారం కానీ అన్ని విధాలుగా బాగా చూసుకుంటున్నారు. కూర్చొనికి కానీ వ్యాపారం చేసుకుని కానీ డబ్బులు తీసుకొని కానీ అన్ని సదుపాయాలు చూసుకొని కానీ అన్ని దానికి బాగున్నాయి. ఎప్పటికప్పుడు అమ్ముకుంటున్నాం, లెక్కించుకొని వెళ్ళిపోతున్నాం. మాకైతే ఎటువంటి ఇబ్బంది ఏమైతే ఏం లేదు. అన్ని సౌకర్యాలు అయితే బ్రహ్మాండం ఉన్నాయి. నంద్యాల జిల్లాలోని 14 మండలాల్లోని 45 నివాసిత గిరిజన ప్రాంతాల గిరిజనుల జీవనోపాధులపై దృష్టి సారించి అభివృద్ధి చేసేందుకు సహకరించాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి వ్యవసాయ శాస్త్రవేత్తలను సూచించారు. సోమవారం ప్రాంతీయ పరిశోధనా కేంద్రంలో శాస్త్రీయ పద్ధతిలో తేనెటీగల పెంపకంపై 7 రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభోత్సవంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ అనాది కాలం నుండి గిరిజన తాండా ప్రాంతాలలో గిరిజనులు వారసత్వ సంపదగా అటవీ మార్గాన్ని ఎంచుకుని అటవీ ఉత్పత్తులను సేకరించి విక్రయించుకోవడం జరుగుతుందన్నారు. ఇప్పుడిప్పుడే తమ జీవన సరళి మార్చుకుని సమాజంలో అడుగు పెడుతున్న నేపథ్యంలో చేయూతనిచ్చి వారి జీవనోపాధులను పెంపొందించేందుకు కృషి చేయాలన్నారు. తాను ఇప్పటి వరకు జిల్లాలో 12 గుండెంలలో పర్యటించి వారి స్థితిగతులను తెలుసుకున్నారు. జిల్లాలో గిరిజనుల అభివృద్ధికి నన్నారి మొక్కల పెంపకం, నన్నారి తయారు చేసే యంత్రాలను ఆత్మకూరులో ఏర్పాటు చేసి తద్వారా గిరిజనులు అధిక ఆదాయం పొందడం జరిగిందన్నారు. ఇదే తరహాలో శాస్త్రీయ పద్ధతిలో తేనెటీగల పెంపకాన్ని చేపట్టినట్టయితే నాణ్యమైన తేనెతో పాటు తేనెటీగల వలన వచ్చేటటువంటి వివిధ ఉత్పత్తులను కూడా మార్కెటింగ్ చేసి అధిక లాభాలను పొందవచ్చన్నారు. శాస్త్రీయ పద్ధతిలో తేనెటీగల పెంపకాన్ని సమూహంగా వన్ ధన్ వికాస్ కేంద్రంగా చేపట్టినట్లయితే భవిష్యత్తులో నంద్యాల జిల్లా నుంచి తయారు చేసిన ఈ తేనెను రాష్ట్రం మొత్తం కూడా సరఫరా చేసేందుకు మంచి వనరులు ఉన్నాయన్నారు. చాలా సంతోషం ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడం, IRS టీమ్ గారిని ఇన్వైట్ చేయడం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే 8 జిల్లాల్లో 11 పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటే 11 రకాల ట్రైబ్ సెక్స్, PVTG సెక్స్ మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. అందులో నంద్యాల జిల్లా ఒకటి ఆ 8 జిల్లాల్లో. నంద్యాల జిల్లాకు వచ్చినప్పటికీ ఈ 11 తెగల్లో ఎక్కువగా చెంచు జాతి వారు మాత్రం ఉన్నారు మన నంద్యాల జిల్లాలో. నంద్యాల జిల్లాలో ఒక్క చోటు ఉన్నారా అంటే లేదు. 14 మండలాల్లో 45 చెంచు మోడల్స్ లో ఉన్నారు. ఎక్కువగా శ్రీశైలం కాన్స్టిట్యుయెన్సీ, నందికొట్కూరు కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నారు. తర్వాత వచ్చినప్పటికీ ఆళ్లగడ్డ కాన్స్టిట్యుయెన్సీలో ఎక్కువగా ఉన్నారు. ఈ మన అలాగని పాపులేషన్ ఎక్కువ ఉందా? జిల్లాలో చూస్తే పాపులేషన్, ట్రైబల్ పాపులేషన్ ఓన్లీ 2%. అందులో చెంచు తెగ వారు చూస్తే 8,800 మంది పాపులేషన్, అంటే దగ్గర 2,500 కుటుంబాల వరకు ఉన్నాయి. చిన్న చిన్న గూడెంలు, 50 ఇళ్ళు, 60 ఇళ్ళు, చిన్న చిన్న గూడెంస్ లో అందరూ నివసిస్తూ ఉన్నారు. ఒక్కొక్క చూస్తే ఇప్పుడు చాలా మంది పిల్లల్ని ఎత్తుకొని వచ్చారు. నేను దగ్గర ఓ 12 చెంచు గూడెంస్ కి వెళ్ళి ఉంటాను. నేను అందరితో ఇంటరాక్ట్ అవ్వడానికి మహానందిలో చెంచు లక్ష్మీ గూడెంకి వెళ్ళాను. శ్రీశైలం దగ్గరకు వచ్చినప్పటికీ మేకల బంద వెళ్ళాను.
హటకేశ్వర చెంచుగూడెం వెళ్ళాను, అడవి మధ్యలో ఉన్న పెచ్చెరువు వెళ్ళాను, బయలుగూడెం వెళ్ళాను, నాగలుటిగూడెం వెళ్ళాను. తర్వాత మన 2 స్కూల్స్ హాస్టల్స్ ఓపెన్ చేయడానికి కొట్టాలగూడెం వెళ్ళాను. అలాగే వెలుగోడు మండల్ హెడ్ క్వార్టర్ లో ఉన్న వెలుగోడు చెంచుగూడెం కూడా వెళ్ళాను. మీ అందరినీ కలిసినప్పుడు చాలా సార్లు నేను అడుగుతూ ఉంటాను, ఎంతమంది పిల్లలు మీ అందరికీ ఉన్నారు అని. ఎవరు చూడు మినిమం 4 పిల్లలు ఉంటారు, మాక్సిమం 5 పిల్లలు ఉంటారు. చాలా సార్లు అడిగాను, ఏం మా హెల్త్ పాడవుతుంది కదా 4-5 పిల్లల్ని కంటే అంటే వాళ్ళు చెప్పిన సమాధానం వింటే మా చెంచు జాతి అంతరించిపోకూడదు అన్న ఆలోచన. దే ఆర్ రైట్. సో పాపులేషన్ మేనేజ్మెంట్ అన్నది ఏ విధంగా చేస్తున్నారు అన్నది వాళ్ళని చూసి అభినందించాల్సి వచ్చింది ఆ రోజు. కారణం ఏంటి అంటే మేము ఇంకా మా తెగ అన్నది, మా జనరేషన్స్ అన్నది ఎన్నో తరాల పాటు ఉండాలి అన్నది వాళ్ళ ఆలోచన. ఇంకా వాళ్ళ జీవన విధానం చూస్తే పూర్వం నుంచి కూడా ఎక్కువగా హంటింగ్ లో ఉండేవారు, వేటాడి. ఇప్పుడిప్పుడే వాళ్ళ జీవనోపాధులు మార్చుకుంటూ ఉన్నారు. అందులో ఖచ్చితంగా జీవనోపాధులు మార్చుకుంటూ ఉన్నప్పుడు ప్రభుత్వం వైపు నుంచి కూడా సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ రోజు అగ్రికల్చర్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి RARS వాళ్ళు ముందుకు రావడం చాలా సంతోషం. ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే చాలా స్కిల్ ఉంటుంది వాళ్ళకి. మీరు ఒక్కసారి చూడండి, స్కిల్, IQ పవర్ కానీ, ఇమ్మీడియట్ గ్రాస్పింగ్ పవర్ కానీ చాలా ఎక్కువ. తర్వాత చాలా ఫెయిర్, ఎవ్వరికి అన్యాయం కానీ ఎటువంటిది ఏమీ చేయరు, వాస్తవాన్ని వాస్తవంగా ఒప్పుకుంటారు, చాలా ఫెయిర్ గా ఉంటారు మనుషులందరూ. వారికి మనము ఇంకొకటి బాధాకరమైనది ఏంటి అంటే మామూలుగా జనరల్ గా చూస్తే 69 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉంటుంది మన హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ పారామీటర్స్ చూస్తే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. కానీ చెంచూస్ లో చాలా తక్కువ. కారణం రకరకాల వ్యసనాలు ఉన్నాయి. నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రతి సోమవారం వినతులు ఇవ్వడానికి ఇంతమంది వస్తుంటారు. పని కోసం చల్లని త్రాగునీరు చలివేంద్రాన్ని సంక్షేమ దివ్యాంగుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథి మనోహర్ RSS ప్రాంత సహా సేవా ప్రముఖ్ ప్రారంభం చేశారు. వారు మాట్లాడుతూ గత 4 సంవత్సరాల నుంచి దివ్యాంగుల చేత చలివేంద్రం నిర్వహించబడుతుంది. సమాజం నుంచి సేవలు పొందడమే కాదు, తిరిగి సమాజానికి సేవ చేయాలన్న ఆలోచన సంక్షేమ కార్యకర్తలు ఆలోచన చేశారు. అందులో భాగంగానే చలివేంద్రం ప్రారంభం చేయడం జరిగిందని చెప్పారు. అలాగే నిమ్మకాయల సుధాకర్ పాల్గొన్నారు మరియు సంక్షేమ కార్యకర్తలు పాల్గొన్నారు. సంక్షేమ జిల్లా జాయింట్ సెక్రటరీ మాట్లాడుతూ ఎండాకాలం అంతా ప్రతి సోమవారం స్పందనలో చలివేంద్రం నిర్వహిస్తామని చెప్పారు. సంక్షేమ నంద్యాల జిల్లా శాఖ నుంచి కలెక్టర్ కి ధన్యవాదాలు తెలిపారు. గత 4 సంవత్సరాలుగా సక్షమ ఆధ్వర్యంలో నంద్యాల నగరంలో ప్రతి సంవత్సరం కార్యకర్తల ఆధారంగా ఉచితంగా మనం చలివేంద్రం నిర్వహించడం జరుగుతోంది. ఈ సంవత్సరం ఆలోచించి కలెక్టరేట్లో కూడా మన సేవల్ని విస్తృతం చేస్తే బాగుంటుందనే ఆలోచనతో మన కార్యకర్తలు ఆలోచించి ఈరోజు కలెక్టరేట్ ఆఫీస్ ఆవరణలో చలివేంద్రాన్ని ప్రారంభిస్తున్నారు. దివ్యాంగుల కోసం, దివ్యాంగుల హక్కుల కోసం, దివ్యాంగులకు కావాల్సిన వసతుల కోసం దేశవ్యాప్తంగా సక్షమ పేరు మీద సేవలు అందిస్తూనే ఈ ఎండాకాలంలో ఎక్కువగా అందరికీ దాహం ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ చలివేంద్రం ఆధారంగా సేవలు అందించాలని కార్యకర్తలందరూ నంద్యాల కార్యకర్తలందరూ ఆలోచించి గత 4 సంవత్సరాలుగా నంద్యాల నగరంలో ఉన్న సంజీవ్ నగర్ బోర్డు దగ్గర అందిస్తున్నారు. ఈ రోజు నుంచి మన కలెక్టరేట్ లో కూడా ఈ ఎండాకాలం పూర్తయ్యేంత వరకు సేవలు అందించడం కోసం వారు సంకల్పం చేశారు. వాళ్ళందరికీ అంటే ఇందాక ప్రారంభించక ముందే నీళ్లు తీసుకోవడం అనేది చూస్తుంటే మంచి అవసరమైన చోట మనం ఈ సేవలు అందించడం బాగుంది. దానికోసం కార్యకర్తలందరూ రావడం ఇంకా సంతోషంగా ఉంది. ఈ సేవలతో పాటు మనం దివ్యాంగుల కోసం ఏదైనా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కావాల్సిన సేవలు అందించడంలో కూడా మనం ముందుంటామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్ద నంద్యాల జిల్లాలో దివ్యాంగుల కోసం రకరకాల సేవలు, సహాయం, సహకారం అందిస్తూ ఉన్నాయి. దాంట్లో భాగంగా సమాజం నుంచి సేవను పొందడమే కాదు, తిరిగి సమాజానికి సేవ చేయాలన్న దివ్యాంగుల మనసులలో సంస్కారాన్ని, క్రమశిక్షణని, దేశభక్తిని, సమాజ సేవను నేర్పిస్తూ ముందుకు వెళ్తూ ఉంది. అందులో భాగంగా గత 4 సంవత్సరాలలో ప్రతి సంవత్సరం ఎండాకాలంలో చలివేంద్రం నిర్వహిస్తూ ఉన్నది.
ఈసారి ఈ సంవత్సరం అది నిర్వహిస్తూ మళ్ళా కొత్తగా పాయింట్ కలెక్టరేట్లో స్పందనలో 300 మంది నుంచి 400 మంది జనాలు వస్తారు. వాళ్ళ సమస్యల మీద వాళ్ళకి కూడా నీళ్లు చలివేంద్రం అందిస్తే బాగుంటుంది అని అనిపించి కార్యకర్తల కమిటీ ద్వారా నిర్ణయం చేసుకొని ఈరోజు కలెక్టరేట్లో స్పందనలో చలివేంద్రం ప్రారంభించబడడం జరుగుతున్నది. ధన్యవాదాలండి అందరికీ. ప్రతి సోమవారం స్పందనలో చలివేంద్రం నిర్వహిస్తామని. కలెక్టర్ గారి ప్రాంగణంలో కలెక్టర్ గారి పర్మిషన్ తీసుకుని సక్షం దివ్యాంగుల అసోసియేషన్ ద్వారా ఈరోజు చలివేంద్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చలివేంద్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సక్షం జిల్లా అధ్యక్షులు డాక్టర్ నేట్ల మహేశ్వరరెడ్డి గారికి, అట్లనే జిల్లా కార్యదర్శి అయినటువంటి సుబ్బారావు గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు మనోర్జీ గారికి, ఇక్కడ ఉన్నటువంటి మిగతా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే ఎండాకాలంలో దహార్తి తీర్చడం అనేది చాలా గొప్ప విషయం. మరి అటువంటి మంచి కార్యక్రమాన్ని ఈరోజు 4 సంవత్సరాల నుంచి ఇటువంటి చలివేంద్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మరి ఈ యొక్క సక్షం సభ్యులందరినీ కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే వీరే ఒకరు సహాయం పొందాల్సినటువంటి పరిస్థితుల్లో కాదు, మేము ఖచ్చితంగా మేము సేవాభావంతో మేము 10 మందికి సహాయం చేసే స్థితిలో మేము ఉన్నాం, మేము ఎప్పుడు కూడా అలాంటి భావనతో మేము ఉండమనేటువంటి అంశాన్ని మరి వాళ్ళు ధృవీకరిస్తూ ప్రజలకు తెలియజేస్తూ ఈ విధమైనటువంటి మంచి చలివేంద్ర కార్యక్రమాన్ని కలెక్టర్ గారి పర్మిషన్తో ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మరొకసారి వారిని అభినందిస్తూ మరి ఈ కార్యక్రమానికి నిర్వహిస్తున్నటువంటి అందరికీ కూడా మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాద్. భారత్ మాతాకి జై. నంద్యాల పట్టణ శివారులోని పొన్నాపురంలో అక్రమంగా నిల్వ ఉంచిన 33 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తాలూకా ఎస్ఐ గంగయ్య యాదవ్ తెలిపారు. పొన్నాపురంలోని ఓ ఇంట్లో రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచారన్న సమాచారం మేరకు దాడి చేసినట్లు వెల్లడించారు. వాటిని నిల్వ చేసిన చౌడేశ్వర రెడ్డిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఆయన చెప్తాడు, ఇవ్వలేదని ఇచ్చారని చెప్తాడా? మానవత్వం ఉందన్న చెప్తారు వాళ్ళు వచ్చి పొద్దుట. నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ విజయ్ కుమార్ 21/4/2025 సోమవారం స్థానిక నంద్యాల పట్నం ఎస్బీఐ కాలనీ నందు శ్రీగల సీతారామ లక్ష్మణ హనుమ సమేత త్యాగరాజస్వామి దేవాలయంలో నంద్యాల జిల్లా నాయ బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంకు రాష్ట్ర నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పాలకవిటి విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో బీజేపీ నాయకులు సహాయ సహకారాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయ బ్రాహ్మణ సంక్షేమం కోసం వారి అభ్యున్నతి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. రాబోయే 2 నెలల్లో ఆదరణ 3 పథకం ద్వారా అర్హులందరికీ సబ్సిడీతో కూడిన లోన్లు అందజేయడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అన్ని దేవాలయాల నందు నాయ బ్రాహ్మణులకు పాలక మండలిలో సభ్యత్వానికి అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి నంద్యాల జిల్లా నాయ బ్రాహ్మణ అధ్యక్షులు దుర్వేసి వెంకటేశ్వర్లు, ఆంధ్రప్రదేశ్ నాయ బ్రాహ్మణ సేవా సంఘం ఎం సుబ్బరాయుడు, నూనెపల్లె మన గ్రామ సేవా సంఘం అధ్యక్షులు నాగరాజు, విశ్వనగర్ 17వ వార్డు టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ ఎం మద్దయ్య, నంద్యాల జిల్లా పార్లమెంటరీ నాయ బ్రాహ్మణ సాధికార సంస్థ అధ్యక్షులు ఎం వెంకటబాబు, నంద్యాల పట్న అధ్యక్షులు జిల్లల రాంపుల్లయ్య, నాయ బ్రాహ్మణ సెక్రటరీ చిన్నయ్య, దేవాలయ గౌరవ సభ్యులు వెంకటేశ్వర్లు, లాంపుల్లయ్య, తిరుపతయ్య, బంగారు వ్యాపారి చిరంజీవి, ఎం భాస్కర్, నాగపుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని చేపట్టారు. తర్వాత దేవాలయం కూడా నేను వచ్చిన తర్వాత మన యొక్క నాయ బ్రాహ్మణ సేవా సంఘం కమిటీ అయితేనేది, మన యొక్క దేవస్థాన కమిటీ అందరం కలిసి ఐకమత్యంగా దాతల ద్వారా ఈ యొక్క చేదన వరకు వృధాభక్తితో ఈ యొక్క దేవాలయాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రీఓపెన్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టండి. దరఖాస్తులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. నంద్యాలలో వక్ఫ్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం. పాల్గొన్న ఎమ్మెల్సీ ఇసాక్ బాషా. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి లోపలికి వెళ్లాలంటే అవస్థలు పడుతున్న రోగులు.
ఎన్నికల్లో కూటమి నాయకులు ఇచ్చిన సూపర్ 6 హామీలని తక్షణమే అమలు చేయాలి. నంద్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు ఆందోళన. క్రికెట్ బ్యాటింగ్లకు వెళ్లవద్దు, 2 టౌన్ సీఐ ఇస్మాయిల్ హెచ్చరిక. నంద్యాల మార్కెట్ యార్డ్లో రైతులకు అన్ని వస్తువులు ఏర్పాటు. డైరెక్టర్ కల్పన కుమారి వెల్లడి. గిరిజనుల జీవనోపాధులను మెరుగుపరచండి, జిల్లా కలెక్టర్ రాజకుమారి గని ఆదేశం. చల్లని త్రాగునీరు చలివేంద్రాన్ని సంక్షేమ దివ్యాంగుల ఆధ్వర్యంలో ఏర్పాటు. ప్రారంభించిన విశ్వ హిందూ పరిషత్ మనోహర్. నంద్యాల పొన్నాపురంలో అక్రమంగా నిల్వ ఉంచిన 33 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్న ఎస్ఐ గంగయ్య యాదవ్. రాష్ట్ర నాయ బ్రాహ్మణుల శ్రేయస్సే కూటమి ప్రభుత్వ లక్ష్యం. నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ విజయ్ కుమారి. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.